ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి. ఫోన్పే వాడుతున్న వారందరికీ ముఖ్య ప్రకటన అనమాట. ఇలా చేయండి, లేదంటే ₹100 అయితే కట్ అవుతాయి అనమాట. సో ఆ వివరాలు ఏంటని కూడా వీడియోలో తెలుసుకుందాం. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. సో వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదాం. ఇక ఫోన్పే సంబంధించినటువంటి యూజర్లకు బిగ్ బ్రేకింగ్ అనమాట. సో మనం ప్రతిదీ కూడా అంటే ఇప్పుడు ప్రతి చిన్నదానికి కూడా టీ స్టాల్ నుంచి బంగారం వరకు కూడా ప్రతి చిన్న అమౌంట్ కూడా ఫోన్పే లాగా మనము డిజిటల్ యూపీఐ పేమెంట్ చేస్తూ ఉంటాం కదా. ఇకపైన మీ ఫోన్పే వ్యాలెట్ ఇన్యాక్టివ్ అయితే పెనాల్టీలు అయితే చెల్లించక తప్పదంటున్నారు. సో ప్రముఖ డిజిటల్ పేమెంట్ యాప్ ఒకటైన సో ఇప్పుడు గూగుల్ పే, ఫోన్పే, అదేవిధంగా పేటిఎంలో చాలామంది వాడుతున్నది ఫోన్పే అనమాట. ఇప్పటి నుంచి ఇన్యాక్టివ్ వ్యాలెట్ కూడా ఛార్జ్ విధించబోతున్నారు అంటున్నారు. అసలు విషయం తెలిసిన వెంటనే యూజర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫోన్పే వ్యాలెట్ రీఛార్జ్ లేదా మెయింటెనెన్స్ ఛార్జీలు చెల్లించక తప్పదని డిజిటల్ యాప్ మెసేజింగ్ స్క్రీన్ షాట్లు కూడా ఆన్లైన్ వేదికగా వైరల్ కావడంతో 365 రోజులు వాడకపోతే అకౌంట్ అనేది ఇన్యాక్టివ్లోకి ఫోన్పే హెల్ప్ పేజీ సమాచారం ప్రకారం ఒక వ్యాలెట్ వరుసగా 365 రోజుల పాటు వాడకపోతే అసలు ఇన్యాక్టివేట్ ఏంటిది, ఫోన్పే వాడుతాం చాలామందికి ఫోన్పే అంటే పైసలు పోతాయని తెలుసు, కానీ వేరే వాళ్ళకి నెంబర్ కొట్టగానే మనకు ఎంత అమౌంట్ ఉందో అంత అమౌంట్ అయితే పంపిస్తాం. అలా కాకుండా ఇప్పుడు వ్యాలెట్ అంటే ఏంటంటే కేటగిరీలోకి వెళ్ళి సో ఇక ఒకసారి వ్యాలెట్ ఇన్యాక్టివ్ కేటగిరీలోకి వెళ్ళాక ఇన్యాక్టివ్ మెయింటెనెన్స్ అనేది అప్లై అవుతుందని చెప్పేసి చెప్తున్నారు. ముందుగా కంపెనీ యూజర్లకు మెసేజ్ కూడా పంపుతున్నారు. రుసుము అనేది దాదాపు ₹100 కట్ చేస్తున్నారు చెప్తున్నారు. ఈ ఫండ్ మొత్తం కూడా వ్యాలెట్లో నుంచి ఆటోమేటిక్గా కట్ అవుతుందని చెప్తున్నారు. అయితే ఫోన్పే నోటిఫికేషన్ అందుకుని చాలామంది స్క్రీన్ షాట్లు అయితే షేర్ చేస్తున్నారు అనమాట. సో ఇక వెంటనే ఇందులో భాగంగానే డిజిటల్ వ్యాలెట్ చాలా తక్కువ వాడే యూజర్లకు ఇలాంటి రుసుము అనేది ఎంతవరకు అంటే వాడితేనే మనం వాడంది దానిపైన కట్టడం కూడా కరెక్ట్ కాదు కదా అని చెప్పి చాలామంది అయితే అంటున్నారు. అయితే ఇందులో వచ్చేసి ముఖ్యంగా ప్రతి త్రైమాసికంగా అంటే ఒక 1 year సంబంధించి 12 నెలలు కావచ్చు నెగిటివ్గా అయితే ఉన్నట్లయితే వాడకుంటుంటే మనకి ఏం చేశారంటే ₹100 అనేది ఛార్జీలు అనేది విధించనున్నట్లు యూజర్లకు ఫోన్పే చెల్లించింది అనమాట. ఇలా చాలామంది ఫోన్పే వ్యాలెట్లను అసలు వాడరనమాట. కేవలం ఇక్కడ వచ్చేసి బ్యాంక్ ఖాతా నేరుగా యూపీఐని అయితే వాడుతూ ఉంటారు. అసలు వారికి ఒక వ్యాలెట్ అనేది అకౌంట్ ఉందని కూడా వారికి తెలియకపోవచ్చు అనమాట. సో ఇది ఫోన్పే వ్యాలెట్ క్లోజ్ చేయాలని చూస్తే ఫుల్ ఏకేవైసీ అనేది అడుగుతుంది అనమాట. సో మనకు అమౌంట్ పంపినప్పుడు డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్ నుంచి అయితే కట్ అవుతాయి. అలా కాకుండా ఇప్పుడు వ్యాలెట్లో కొంత అమౌంట్ అనేది ఉంచుకున్న తర్వాత అక్కడ నుంచి మనం వాడుకోవడానికి అయితే ఈ వ్యాలెట్లో చాలామంది తెలియదు. సో ఒకవేళ వ్యాలెట్ని పూర్తిగా క్లోజ్ చేయాలంటే ఈకేవైసీ అడుగుతుంది యూజర్ చెప్తున్నారు అనమాట. ఈ ఫీచర్ అనేది ఛార్జీలు విధించడం, వ్యాలెట్లు క్లోజ్ చేసే అవకాశం లేకుండా చేయడం ఏంటని చెప్పేసి ఇక ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఒకవేళ సర్వీస్ వాడాలనుకుంటే వ్యాలెట్ బ్యాలెన్స్ ఖాళీ చేయడమే బెటర్ అని మరికొందరు అంటున్నారు. సో ఇక ఫోన్పే నిబంధనల ప్రకారం పెనాల్టీ కేవలం వ్యాలెట్లోని బ్యాలెన్స్ మాత్రమే ఎఫెక్ట్ పడుతుందని, బ్యాంక్ ఖాతాల్లో జరిగే యూపీఐ పేమెంట్లపై ఎలాంటి ప్రభావం అయితే ఉండదు. ఇన్యాక్టివ్ యూపీఐ అకౌంట్లపైన కూడా ఈ ఛార్జీలు విధించే ఛాన్స్ అయితే ఉన్నట్టు చెప్తున్నారు అనమాట. మొత్తం మీద అయితే లేటెస్ట్గా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి.